ఈ చాలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాళ్ళ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో అధికారులు మేమందరం కూడా ఈ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ముందు పెడుతున్నాం. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాలు ఎలా వెళ్తా ఉన్నాయి అనేటువంటి అంశాల్లో చెప్తా ఉన్నాయి. ఇందులో సర్పంచులు వచ్చారా? చాలా మంది వచ్చిన సర్పంచులు చేయలేకపోతున్నాం. చాలా మంది సర్పంచులు వచ్చారు. ఎందుకంటే మీ గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమాలు, మీ పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమాలు కాదు. ఇప్పుడు అధికారులు చాలా అంశాలు డిపార్ట్మెంట్ల వారిగా వివరించారు కదా. ఈ అధికారులు చెప్తున్నాయని మీ ఊర్లలో అవుతున్నాయా? కావు అనేటో చేయలేనటువంటి అవుతున్నాయి అంటే తర్వాత ఇంప్లిమెంట్ అవుతున్నాయా? అవుతున్నాయనే వాళ్ళు చేయలేరు. ఇవన్నీ కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము, మీకు సమయానికి మాకు నివేదికలు ఇస్తే ఎప్పుడు స్టడీ చేస్తారు, ఏమైతుందో ఎప్పుడు తెలుస్తుంది, ఏమీ లేదు. రెండవది సంక్షేమ పథకాలు. సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులకు తిరిగి ప్రజలకు చెల్లించేటువంటి, అవసరమైన ప్రజలకు చెల్లించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఈ ఆలయం నియోజకవర్గంలో సరే ఇచ్చినటువంటి డాటాను కొంత అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఆలయం నియోజకవర్గంలో పథకాల విషయంలో మొత్తం 3564 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడితే నిర్మాణం పూర్తయిన 842 పూర్తయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా 141 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు అనేది దీన్ని బట్టి చెప్తా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 2.5 సంవత్సరాల్లో మనం కేవలం 1000 ఇళ్లను కూడా దాటకపోతే రేపు ఇంకో 2.5 సంవత్సరాల్లో మరి లక్ష్యాలు ఎట్లా పూర్తయితే అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇక వరి ధాన్యం విషయంలో కూడా ఇంకా 36,911.60 క్వింటాల ధాన్యం ఇంకా కళ్ళాల నుండి ఇంకా అవి మిల్లులకు చేరినటువంటి పరిస్థితి లేదు. మహిళా సంఘాలకు సంబంధించి మొండి బకాయిలు ఏదో గొప్పగా చెప్పిన మనోళ్ళు, కానీ ఈ ఆలయ నియోజకవర్గంలో 2014 మహిళా సంఘాలకు ఇప్పటి వరకు ₹1 ఇవ్వడం లేదు. స్త్రీనిధి విషయానికి వస్తే స్త్రీనిధిలో కూడా ఇక్కడ యాదగిరిగుట్ట మండలంలో 64.73% రుణ పంపిణీ జరిగింది. మూడకొండూరులో 73.3%, దుర్గపల్లి మండలంలో 29.74% మాత్రమే లక్ష్యం నెరవేరింది. మరి దీన్ని బట్టి సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలయ నియోజకవర్గంలో 28,644 మంది ఆడవాళ్ళకి ఇప్పటిదాకా చీర పంపిణీ జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ళని కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంకా అలాగే గత ప్రభుత్వం అసలే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంత కాదు.
మన గారికి ఆయన రాలేదు చూసుకుంటుంటే 20% 80% నల్లలకు మీరు చేయబోతారు. ప్రభుత్వాలకు 100 మందికి 70 మంది చేసుకుంటే 20 మంది చేయబోతారు. మీరు దయచేసి జరిగించు 20 మంది నా ముఖ్యమైన అన్ని మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమైందంటే మనము లేవడం వల్ల అరవడం వల్ల లెక్కలు ఆడుకోవు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు ఇవన్నీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి, ఇది జరగాలి. గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా జరగాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.